ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 2, 3, 4 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 రోజులు వీరి జీవితంలో ఉన్న కష్టాలకు విముక్తి ఎలా లభిస్తుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశి వారికి మే 2, 3, 4 తేదీల్లో అయితే మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఇప్పుడు చూస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలో ఈ 3 రోజుల్లో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ ఆర్ అనే వ్యక్తి స్త్రీల, పురుషుల అని మీకు అనుమానం కలగవచ్చు. కానీ ఆర్ అనే వ్యక్తి ఒక స్త్రీ. ఈ యొక్క స్త్రీ మీకు చాలా వరకు ఎక్కడెక్కడో మీ యొక్క ఎదుగుదలను కట్ చేయాలని, ఎక్కడికక్కడ మీకు చెడ్డ పేరు తీసుకురావాలని, ఎక్కడికక్కడ మీ మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి మిమ్మల్ని ఒక దోషిలాగా, ఒక శత్రువులాగా మిమ్మల్ని కృంగ తీయాలని చెప్పి, మీ చేత రూపాయి ఖర్చు పెట్టించాలి అని చెప్పి, అవసరం లేని చోట, అనవసరమైన చోట మిమ్మల్ని అవమానించాలని చెప్పి, మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చెప్పి, అన్ని రకాలుగా కూడా మీకు ఒక శత్రుత్వాన్ని పెంచుకున్న స్త్రీ అన్నమాట. ఈ స్త్రీతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ ఊసర వెళ్ళి ఎక్కడ తాకితే అక్కడ దాన్ని తగ్గట్లు రంగులు మార్చుకుంటూ ఉంటుంది. ఊసరి వెళ్ళిలాగా ఈ స్త్రీ కూడా ఉంటుంది. అలాగే వీరు కూడా అవసరానికి తగ్గట్లు వారి యొక్క మాట తీరును మారిపోతూ ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా అన్నింటికంటే తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ, మీరు వారి దగ్గర తెలివితేటలు వాడాలి, వారి దగ్గర మాట తీరు మార్చుకోవాలి. ఆ స్త్రీతో మీరు జాయ్ఫుల్గా ఉంటే మెంటాలిటీ మీది. చీటికి మాటికి జోకులు వేస్తూ, చాతులు రాడుతూ మనవాళ్ళే కదా అని చెప్పి మీరు ప్రవర్తించారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక, ఛాన్స్ చిన్న సందు దొరికితే కూడా మీ మీదికి ఎక్కి కూర్చునే రకం. కాబట్టి చాలా వరకు తెలివితేటలను చూపించండి, చాలా వరకు మాటకారితనంగా ఉండండి, మాటలను ఉపయోగించండి, సైలెంట్గా అయితే ఉండద్దు. మీ వైపు వరకు నష్టం వస్తే మాత్రం
చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా ఉండటమే తెలివి, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకుండా ఉండటమే తెలివి, మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే తెలివి. దీన్ని మాత్రం మీరు అస్సలు తప్పుగా అనుకోకండి. ముఖ్యంగా చాలా వరకు కూడా బాధపడాల్సి వస్తుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజుల్లో ఆర్ అనే స్త్రీ మీ దగ్గరికి వస్తుంది. ఆమెతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మనిషి బయట మనిషి అంటే కనుక ఈ సమయంలో అయితే మీరు ఇంటి పేరుతో ఉన్నటువంటి మనిషి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరో కాదు, ఆర్ అనే స్త్రీ మీ ఇంటి మనిషే, మీ ఇంటి రక్త సంబంధికులే. వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ చాలా కిలాడి స్త్రీ అన్నమాట. ఒక స్త్రీ గురించి మరొక స్త్రీ అంటే మీరే ఇలా అంటున్నారేంటి అని చెప్పి మీరు అనుకోవద్దు. ఎందుకంటే అందరూ మనలాగే మంచిలా ఆలోచించలేరు. ఇప్పుడు ప్రపంచం అంటేనే చాలా రకాల మనుషులు ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ మంచికి చెడుకు తేడా తెలుసుకొని మంచి వాళ్ళు ఎవరో గుర్తించి చెడ్డవారికి దూరంగా ఉండి మంచి వారితో స్నేహం చేస్తేనే కదా మనకు మంచి జరుగుతుంది. అందుకే అందరినీ గుడ్డిగా నమ్ముకుంటూ పోతే రేపటి రోజు నష్టపోవాల్సింది మనమే. పరువు పోయేది మనకే. కాబట్టి మన యొక్క విలువే తగ్గిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ ఆర్ అనే స్త్రీ ద్వారా మీ యొక్క మెట్టింటి వైపు వాళ్ళ ద్వారా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ ఆర్ అనే స్త్రీ ద్వారా ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. ఎందుకంటే మీరు నమ్మిన వాళ్ళే మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు. మీరు అత్యంత మీకు సన్నిహితంగా ఉన్న ఒక స్త్రీ, ఆమె మీ బంధువులు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ చుట్టుపక్క వాళ్ళు కూడా కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మీ ఎదుగుదలను ఆపివేయాలని, మిమ్మల్ని కృంగదీయాలని, అలాగే మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద ట్విస్ట్ అనేది ఈ రోజు మీ జీవితంలో చూస్తారు. అటువంటి ఒక నిజం మీకు ఈ రోజున తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అటువంటి స్త్రీ ఎవరు గుర్తించి ఆమెకు దూరంగా ఉండండి. మీ యొక్క రహస్య విషయాలు అంటే మీ కుటుంబ విషయాలు, అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలు, అలాగే మీ డబ్బు విషయాలు కానీ ఎవరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ఉన్న స్త్రీతో మీరు అస్సలు షేర్ చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలు మీరు అందరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు కుంభరాశి వారికి అయితే వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా మీరు కొన్ని లాభాలను పొందుతారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు అయితే వ్యాపారంలో చూస్తారని చెప్పుకోవచ్చు. మీకు ఈ 3 రోజులు అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. కాకపోతే ఈ సమయంలో వృత్తికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీకు పెద్దవిగా కనిపిస్తాయి. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కష్టం అనేది ఒక్కొక్క స్టేజ్లో వస్తుంది. కాబట్టి వృత్తిపరంగా మీకు మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఆ భగవంతునిపై భారం వేయండి. ఏదేమైనా మన చేతుల్లో లేని దాని గురించి ఎంత ఆలోచించినా మనకు ఉపయోగం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా అయితే మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ 3 రోజుల్లో అయితే మీకు ఊహించని ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ 3 రోజుల్లో లభిస్తుంది. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీ మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. ఈ 3 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అయితే మీకు ఊహించని విధంగా అయితే మీ ప్రేమ బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే కుంభరాశి వారి ఒక నూతన వ్యక్తి కూడా ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వారితో ఒక బంధం కూడా మీకు ఏర్పడబోతుంది.
భాగస్వామి పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వారి యొక్క పూర్తి సపోర్టు ఈ 3 రోజుల్లో లభిస్తుంది. వారి సలహాలు, వారి సూచనలు మీరు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 3 రోజులు అయితే మీకు వృత్తిపరంగా కొంచెం ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది పునాదిగా మారుతుంది. మీరు ఏ పని చేసినా, ఎలాంటి ప్రయత్నం చేసినా దైవనామ స్మరణతో పనులను మొదలు పెట్టండి. మంచి విజయం లభిస్తుంది. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, శని భగవానుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.